సంవత్సరాలుగా గాడిదలు కాస్తున్నారా? ఏమి చేస్తున్నారు? కనీసం ఒక్కసారి ఒక్క గ్రూప్ 1 ఉద్యోగం వచ్చిందా మన బిడ్డలకు? అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు గ్రూప్ 1 ఉద్యోగానికి చేయడానికి కూడా అర్హులు కారా? మరి ఇదా రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన? ఇదా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడము? అంటే రాజశేఖర రెడ్డి గారు మాటిస్తే మాట తప్పనివాడు, మాట తప్పడు మడమ తిప్పనివాడు రాజశేఖర రెడ్డి గారు. మరి జగనన్న గారు ఏమన్నారు? పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను అని అక్క చెల్లెలకు మాట ఇచ్చాడు. అయిందా పూర్తి మద్యపాన నిషేధం? ఏమన్నాడు? నేను పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే ఎన్నికల్లో ఓట్లు వేయమని కూడా అడగను అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు ఎలా అడుగుతున్నారు? ఈరోజు సభ పెట్టారు, ఎలక్షన్ క్యాంపెయిన్ మొదలు పెట్టబోతున్నారు. మరి ఎలా అడుగుతున్నారు ఓట్లని? పూర్తి మద్యపాన నిషేధం చేయకుండా ఎలా అడుగుతున్నారు? మీరు మాట తప్పిన వారు కాదా? రాజశేఖర రెడ్డి గారు విచిత్రం చూడండి. రాజశేఖర రెడ్డి గారు గంగవరం పోర్టు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లోనే 30 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ పోర్టు ప్రభుత్వం చేతుల్లోకి వచ్చేటట్టు రూపకల్పన చేస్తే జగనన్న గారు 70,000 కోట్లు విలువ చేసే ఆ గంగవరం పోర్టుని కేవలం 6,500 కోట్లు వాల్యుయేషన్ చేసి ప్రభుత్వం వాటా కేవలం 600 కోట్లకు 10% అమ్మేశాడు. ఇక గంగవరం పోర్టు 30 ఏళ్ల తర్వాత కాదు కదా, ఇక ఎప్పటికీ శాశ్వతంగా అసలు ప్రభుత్వం చేతుల్లోకి రానే రాదు. అదే రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఆ 30 ఏళ్లలో 15 సంవత్సరాలు అయ్యే పోయింది. ఇంకో 15 సంవత్సరాలకైనా గంగవరం పోర్టు మళ్ళీ ప్రభుత్వం చేతుల్లోకి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ ఆశలు లేనే లేవు. ఏమంటున్నారు? మొన్న సజ్జల గారు అంటారు 600 కోట్లు మేము 600 కోట్లు తీసుకున్నాము గంగవరం పోర్టులో అమ్మేసి, ఆ 600 కోట్లని మిగతా పోర్ట్లను డెవలప్ చేయడానికి వాడాము అని. ఎంత నిస్సిగ్గుగా చెప్తున్నారే అయ్యా సజ్జల గారు. మీకు 600 కోట్లే వచ్చిందా? మీకు 600 కోట్లు మాత్రమే ఉందా? మీకు ఈ 600 కోట్లు లేకపోతే ఆ పోర్ట్లు కనీసం డెవలప్ చేసే సోర్సులే మీకు లేవా? మరి 8 లక్షల కోట్లు అప్పులు ఎందుకు చేశారు సార్ అని అడుగుతున్నాం. 8 లక్షల కోట్లు అప్పు చేసేది ఏమి ప్రభుత్వం? కనీసం ఆ 8 లక్షల కోట్లతో మీరు రాజధానికి ఏం చేశారు? మీరు మెట్రోకి ఏం చేశారు? 55,000 కోట్లు పెడితే పోలవరం కూడా పూర్తయ్యేది. మరి 8 లక్షల కోట్లు అప్పులు చేసి ఏదీ చేయకుండా గంగవరం పోర్టులో 600 కోట్లు వస్తేనట ఆ 600 కోట్లతో మిగతా పోర్ట్లను డెవలప్ చేశారట. అర్థం పర్థం ఉందా మీరు చెప్తున్న మాటలకి? రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు, పరిపాలన ఎవరు చేస్తున్నారో చూస్తున్నారు, ఎలా చేస్తున్నారో చూస్తున్నారు. అందుకే చెప్తున్నా, మీ అందరూ కాంగ్రెస్ కార్యకర్తలు, ఇది ఎలక్షన్ల టైం. ఈ ఎలక్షన్ల టైంలో ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక్కొక్క సైన్యంగా మారాలి. నేను చెప్తున్నది ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక్కొక్క సైనికుడిగా మారమని కాదు, ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక్కొక్క సైన్యంలా మారాలి. ఎంతమంది దగ్గరికి పోగలిగితే అంతమంది దగ్గరికి, ప్రతి గడప తట్టాలి, ప్రతి తలుపు తట్టాలి, ఎంతమందిని వీలైతే అంతమందిని కలవాలి, ఎన్ని సంఘాలను వీలైతే అన్ని సంఘాలను కలవాలి. ఎంతమంది ప్రజలకు మనం చెప్పగలిగితే అంతమంది ప్రజలకు మనము చెప్పాలి. ఇక్కడ ఇక్కడ ఉన్నది వైసీపీ ప్రభుత్వం, ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నది టీడీపీ. ఇక్కడ అధికారంలో ఉన్న వైసీపీ అయినా ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ అయినా ఈ 2 పార్టీలు బీజేపీకి తొత్తులుగా మారాయి, బీజేపీకి బానిసలుగా మారాయి. ఈ ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వంకి ఒక్క ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఒక్క ఎంపీ టికెట్ కూడా ఇవ్వలేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అయినా కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏలుతున్నది బీజేపీ. ఆంధ్ర రాష్ట్రం బీజేపీ వశమైపోయింది, కైవశమైపోయింది. ఎందుకంటే అటు అధికార పక్షమైన ప్రతిపక్షమైన బీజేపీకి బానిసలుగా మారారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా బానిసలుగా చేయాలని చూస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు బీజేపీకి పూర్తి వ్యతిరేకి. రాజశేఖర రెడ్డి గారు బీజేపీ కోసం ఎప్పుడు, బీజేపీ అంటే రాజశేఖర రెడ్డి గారికి పూర్తిగా వ్యతిరేకించాడు. ఎందుకంటే బీజేపీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి. ఒక మతాన్ని అవమానించడం,
ఇంకో మతాన్ని రెచ్చగొట్టడం ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. అందుకే రాజశేఖర రెడ్డి గారు బీజేపీని పూర్తిగా వ్యతిరేకించారు. కానీ ఆయన కొడుకై ఉండి కూడా ఈరోజు జగనన్న గారు బీజేపీ పార్టీకి బానిసగా మారారు. మన రాష్ట్రాన్ని కూడా బీజేపీ పార్టీకి బానిసలుగా చేయాలని చూస్తున్నారు. ఇటు జగనన్న గారైనా అటు తెలుగుదేశం టీడీపీ చంద్రబాబు గారైనా. అందుకే చెప్తున్నాం మళ్ళొక్కసారి బీజేపీకి వేరే ప్రజెన్స్ అవసరం లేదు మన రాష్ట్రంలో. మిగతా దేశం మొత్తంలో బీజేపీ పార్టీ బీజేపీ అయి ఉండొచ్చు, కానీ మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. మిగతా దేశంలో బీజేపీ వేరేమో గాని మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ వీళ్ళల్లోనే ఉంది. అందుకే చెప్తున్నాం, వైసీపీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే, టీడీపీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే, జనసేనకు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే. ఇక ఆ సంబడానికి బీజేపీకే ఓటేయచ్చు కదా. బీజేపీ ఎమ్మెల్యేలు బీజేపీ ఎంపీలే ఉండొచ్చు కదా. వీళ్ళకి ఎంపీలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇవ్వడం ఎందుకు? వీళ్ళంతా మళ్ళీ వాళ్ళకు బానిసలు కావడం ఎందుకు? ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం కాకపోతే ఇది ఏమిటి అని అడుగుతున్నాం. ఈ రాజకీయాలు తెర వెనక పొత్తులు పెట్టుకోవడం, తెర వెనక మీరు బానిసలైపోవడం, ప్రజలకు మాత్రం వేరే బిల్డప్ ఇవ్వడం, ఇది ఎక్కడ రాజకీయం అని అడుగుతున్నాం. చిత్తశుద్ధితో చేసే రాజకీయాలు ఒక్క కాంగ్రెస్ పార్టీ చేతన మాత్రమే అవుతాయి. రీజనల్ పార్టీస్ లో ఉన్న అధికారులు, రీజనల్ పార్టీస్ లో ఉన్న అధిపతులు మొత్తం నియంతల్లాగే తయారైతారన్నది వాస్తవం. అందుకే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీకి కోసం మొత్తం అందరం కలిసి కట్టగా అందరం కట్టుకొని పనిచేద్దాం. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొద్దాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకమే మనకు ప్రత్యేక హోదా మీద పెడతానని అన్నాడు. చెప్దాం, ప్రజల దగ్గరికి తీసుకువెళ్తాం. ప్రత్యేక హోదా కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మనకి పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. వెలుగొండ పూర్తవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. విశాఖపట్నం స్టీల్స్ మనకు మిగలాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మన యువతకు ఉద్యోగాలు రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. రైతులకు రుణమాఫీ కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. నిరుపేద జీవితం మళ్ళీ నిలబడాలన్నా, తలెత్తుకొని బ్రతకాలన్నా, బీజేపీకి బానిసలుగా మారకుండా ఉండాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మరొక్కసారి మీ అందరినీ ఈ 70 రోజులు కష్టపడి పనిచేయండి. ఈ 70 రోజుల్లో ఎంత చేయగలిగితే అంత బూత్ లెవెల్లో కూడా మనం శక్తి, మనం స్ట్రెంగ్త్ సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది. శ్రమ వంచన లేకుండా అందరం పనిచేద్దాం. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొద్దాం. నేను రెడీ, మీరు రెడీయా? జోహార్.